మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వారం చూద్దాం. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ వస్తే కనుక మాసగ్రహాలన్నింటిలో కూడా గత 2 వారాలుగా మాసగ్రహాల మూమెంట్లో ఎటువంటి చేంజెస్ లేవు, కానీ ఈ వారం మాసగ్రహాలన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. సోమవారం కుజుడు స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తుండగా, గురువారం శుక్రుడు ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రానికి మిథున రాశికి మారుతూ ఉన్నారు. ఇక శుక్రవారం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశిలోకి వస్తున్నారు. ఈ విధంగా కుజ రవి బుధ శుక్ర మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ వారం స్థాన మార్పు చెందబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క మారుతున్న స్థానాల ద్వారా మీ యొక్క రాశికి ఈ వారం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్రుని యొక్క గమనం ఒకసారి మనం చూస్తే కనుక కుంభ మేన మేషరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం, ఇప్పుడు మారిన మాసగ్రహాల యొక్క పరిస్థితి, మిగతా గ్రహాల గోచారం కూడా మనం చూస్తే శని మీనరాశిలోను, గురుడు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మిథున రాశిలోను, ఇక రాహుకేతువులు కుంభ సింహరాశుల మీదుగా సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ముఖ్యంగా మనం చూస్తే శుక్రుడు ద్వితీయ తృతీయ స్థానాల్లో యోగిస్తున్నారు. అలాగే బుధుడు కూడా ఈ రాశికి శుక్రవారం నుంచి ధనస్థానంలోకి వస్తున్నారు, ఆయన యోగిస్తున్నారు మిత్రక్షేత్రంలో. లాభంలో రాహు భగవానుడు. ఈ విధంగా మేషరాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూలత మనకి కనిపిస్తూ ఉంది. ఈ వారం చంద్రుని యొక్క గమనం మనం చూస్తే 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆది సోమ మంగళ శుక్ర శని మొత్తంగా 5 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా కొన్ని మీ నెట్వర్క్ సర్కిల్కి సంబంధించో, కొన్ని మీ విత్ ఇన్ ద టీమ్కి సంబంధించో, మీ ఫ్రెండ్ సర్కిల్కి సంబంధించి కానీ కొన్ని విషయాల్లో చాలా వరకు ఒక రకమైన టెన్షను, యాంగ్జైటికల్ హెల్త్ పరంగానో కొన్ని సందర్భాల్లో మీ యొక్క తెలిసిన వాళ్ళతోనో ఇలాగ చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ద్వారా కొంతమంది దూరం అవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ మేషరాశి వారికి సంబంధించి చాలా గ్రావిటీ ఎక్కువగా గత నెలగా ఉంది. సో అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ వారం కుజుడి యొక్క సంచారం స్థాన మార్పు ఫస్ట్ శనితో ఎత్తి ఇక్కడ కంప్లీట్ అయిపోయి ఆయన మేషరాశి మిత్రక్షేత్రంలోకి వెళ్ళిపోవటం వల్ల చాలా విషయాల్లో మీకు ఊరట, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కావచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంతమందితో అనవసరమైన డిస్ప్యూట్స్ అయ్యి అది వ్యాపారంలో కానీ ఫ్రెండ్స్తో కానీ విత్ ఇన్ ద టీంలో కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో క్లోజ్ సర్కిల్తోనే డిస్ప్యూట్స్ అవ్వటం, ఇలా దీని ద్వారా కొంత వాళ్ళకి దూరం కావటం, ఇలాంటి పరిస్థితులు కావచ్చు. వ్యాపార పరంగా వస్తున్న ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో మీకు ఎదురవుతున్న ఎక్స్పెన్సెస్ లాసెస్కి సంబంధించిన విషయాల్లో సో మా ఫోన్లో ఒక గొడవ వదిలిపోయింది అన్నట్టు పరిస్థితులు ఈ వారం ప్రారంభం మనకి కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాల్లో చంద్రుని యొక్క సంచారం వ్యయ స్థానంలో జరుగుతూ ఉంది. ఆల్రెడీ రాశి అక్కడ శని యొక్క సంచారం కూడా ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ నడుస్తూ ఉంది. సో ఏదైనా కొన్ని మార్పులు చేర్పులు అనేవి జీవితంలో కొంత సహజంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి మీరు వెళ్తున్న దారిలో ప్రొఫెషనల్లీ మీకు కొంచెం టఫ్ టైం ఎదురైనప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళు దాన్ని కొంచెం ఛాలెంజ్గా అంటే ఏంటంటే ఓకే, ఇక్కడ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మన టాలెంట్ అలాగే నిజంగా మన యొక్క అవసరం కంపెనీ వాడికి కానీ మనకి జాబ్ ఇచ్చేవాడికి కానీ అంత ఉంది, మన వాల్యూ అనేది తెలిసే సమయం ఇది. బట్ బీ పేషెన్స్, మీకు నిజంగా టాలెంట్ ఉంటే ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. ఓకే, అలాగే
బుధ గురువారాల్లో సో డెఫినెట్గా సమ్ చాలా హెక్టిక్ స్ట్రెస్ అనుభవించిన ఒక రకమైన ఫీలింగ్ నుంచి మీరు కొంత అది హెల్త్ ఇష్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, సమ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, కొన్ని కొన్ని విషయాల్లో మెడికల్గా అయ్యే ఎక్స్పెన్సెస్ విషయాల్లోనూ కావచ్చు, ఇలాంటి వాటిల్లో కొంత ఉపశమనంగా అనిపించే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఇక వ్యాపారంలో ప్రాఫిట్స్కి సంబంధించి కానీ ప్రొఫెషన్కి ఎదురయ్యే విషయాల్లో కొంచెం ఇక్కడ మీకు స్ట్రెస్ కానీ వీటి విషయాల్లో కొంచెం మీరు పేషెన్స్గా ఉండటం అనేది మంచిది. ఇక మనం చూస్తే వారాంతానికి చంద్రుని యొక్క సంచారం రాశిలోనే జరుగుతుంది. సో ఈ వారంలో కంప్లీట్గా మనకి ఇక్కడ కుజుడు చేంజ్ అవుతున్నారు, రవి బుధులు చేంజ్ అవుతున్నారు, శుక్రుడు కూడా చేంజ్ అవుతున్నాడు. ఆర్థిక పరంగా మీకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే శుక్రుడు చక్కగా శుక్ర భగవానుడు గురువారం వరకు ధనస్థానంలో స్వక్షేత్రంలో ఉంటున్నారు కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆయన ఎక్కడా కలుగజేయరు. ఫ్యామిలీలో కూడా మంచి పీస్ఫుల్నెస్ ఉండడానికి ట్రై చేస్తారు. శుక్రుడు ద్వితీయం నుంచి వెళ్ళిపోయినా మళ్ళీ ద్వితీయ స్థానంలోకి అక్కడ బుధుడు వస్తున్నారు, మిత్రక్షేత్రం ఆయనకి. బుధుడు ద్వితీయంలో ఎగిస్తాడు. మళ్ళీ మనీ నెగోషియేషన్, ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో, ఆర్థిక పరంగా ఎదుగుదలకు సంబంధించి చాలా వరకు చాలా విషయాల్లో ఆలోచనలు మీరు చేయటం వల్ల మళ్ళీ ఆర్థిక పరంగా నిలదొక్కగలుగుతారు. బట్ ఇక్కడ ఏంటంటే రవి యొక్క సంచారం కూడా మారుతూ ఉంది కాబట్టి కొంత ఫ్యామిలీ పరంగా వచ్చే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ రీత్యా కొన్ని ఖర్చులు ఉండొచ్చు, అది కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్కి దారి తీయచ్చు. బట్ అంతైనా రాశిలో కుజుడు వస్తున్నాడు, మొన్నటిదాకా రవి ఉన్నాడు, ఇప్పుడు కుజుడు వస్తున్నాడు. అంతేనా వెరీ గుడ్ ప్లానెట్ యాక్చువల్లీ మేష రాశికి అండ్ ఓన్ హౌస్ ఆయనకి. బట్ కుజుడు కొంచెం అగ్రెసివ్నెస్గా ఉంటాడు, బట్ ఇది ఓన్ హౌస్ కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో కాబట్టి ఈ విషయాలు ఆర్థిక పరంగా ఓకే, ఉద్యోగ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాం. మెయిన్గా ఏంటంటే శని యొక్క సంచారం 12th హౌస్లో ఉండటం ఈ రాశి వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి శనివారం శనికి నీలాంజన సమాభాసం చదువుకుంటా, ప్రతిరోజు నీలాంజన సమాభాసం చదువుకుంటా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది. అలాగే రవి కూడా ఈ రాశికి 1-2 స్థానాల్లో ఉంటూ ఉన్నారు కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకుంటూ ఉండటం వల్ల ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా కూడా మీకు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. శనికి చేయటం వల్ల ఉద్యోగం ద్వారా వచ్చే అనేకమైన ఒడిదొడుకులు మీకు తప్పే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.